ఆక్వా వ్యాపారుల దందాకి ప్రస్తుతం ఇరుక్కుపోయింది ఎవరయ్యా అంటే ఆక్వా రైతులు. ఫీడ్ వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కోవాలి. ఇదివరకు ఉన్న రూల్ ప్రకారం ఫీడ్ ధరలు పెంచేటప్పుడు ప్రభుత్వంతో ఒక మాట్లాడుకుని ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. అలాంటిది ప్రారంభించి ఆ కమిటీ ఇచ్చిన సూచనేమో రూ. 7 పెంచమని వీళ్ళేమో రూ. 14, రూ. 15 పెంచడం. అదేమంటే బాబు గారు రూ. 4 తగ్గించమన్నారంట. మాకు అది కూడా సాధ్యం కాదు. రెండే తగ్గిస్తామని చెప్పి వీళ్ళు రావు. అంటే వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తోంది. అదేమంటే మాకు నష్టం వస్తదంటే మానేసేయి నువ్వు. రైతుకి కష్టం తెప్పించి నీకు నష్టం వస్తదంటే ఎట్లాగా? సమాజానికి నష్టం కదా అది. అప్పుడు ఇంకొకళ్ళ దగ్గర కొనుక్కుంటారు. లేదా ఇంకొక సంస్థ బయటకొస్తది. లేదా విదేశాల నుంచి కొనుక్కుంటారు. వ్యవస్థ నడుస్తది. వ్యవస్థని సర్వనాశనం చేస్తూ కష్టపడే రైతుల సంపదని దోచుకునేటటువంటి వ్యవహారంలో సరిగ్గా డీల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైనటువంటి వేళ ఆక్వా రైతుల తరపున ఈ నెల 15వ తారీఖున భీమవరానికి జగన్ వెళ్ళబోతున్నాడట. 2 ఏళ్లలో విపరీతంగా నష్టపోయినటువంటి దానికి కారణమైనటువంటి ఫీడ్ రేట్లు, రొయ్యల ధరలు పడిపోవడం, ఈ అంశాలకు సంబంధించి ఆందోళన చేయబోతున్నాడు. మొన్న జగన్ స్పందించిన తర్వాతనే ప్రభుత్వం స్పందించేదో యాక్షన్ అంది గాని ఎటు కానటువంటి సందర్భంలో రోడ్డు మీదకి జగన్ వెళ్ళబోతున్న సందర్భంలో ఏం జరుగుద్దో చూడాలి.